పేరుకే 40 ఇయర్స్ ఇండస్ట్రీ. చెప్పుకోవడానికి పథకం ఒక్కటంటే ఒకటి లేదు. 4 సార్లు ముఖ్యమంత్రిని అంటూ గొప్పగా కబుర్లు చెప్పుకోవడం తప్ప ఆయన పేరు చెప్పగానే ఇదిగో ఈ పథకాన్ని తెచ్చిన మహానుభావుడు ఆయనేనని ఏ ఒక్కరూ చెప్పలేని దుస్థితి. పైకి మాత్రం అది నేనే చేశా, ఇది నేనే చేశా, అంతా నేనే చేశానంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదు అనే విమర్శలకు కొదవే లేదు. అయినా ఆయనలో మార్పు రావడం లేదు. తాజాగా ఆయన చేస్తున్న మరొక క్రెడిట్ చోరీ చర్చనీయాంశంగా మారింది. ఇతరుల కృషిని కష్టాన్ని ముందు వెనక చూసుకోకుండా ఎలాంటి భయం లేకుండా తన ఖాతాలో వేసుకోవటంలో ఏపీ సీఎం చంద్రబాబు పీహెచ్డీ చేశారని, క్రెడిట్ చోరీలో ఆయన కొత్త పుంతలు తొక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఆలోచించి తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా ఏ మాత్రమూ సిగ్గుపడకుండా తన ఖాతాలో వేసుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నిన్న మొన్నటిదాకా అసలు ఈ గ్రామ వార్డు సచివాలయాలు అనవసరమని, అందులో పనిచేసే ఉద్యోగుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అధిక భారం పడుతోందంటూ చంద్రబాబు విమర్శిస్తూ వచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఆ సచివాలయ వ్యవస్థకు పేరు మార్చి వాడుకోవాలని చూస్తున్నారు. దీనికి విజన్ యూనిట్ అని పేరు కూడా పెట్టబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ తానే తెచ్చినట్టుగా చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ చూసి అన్ని వర్గాల ప్రజలు నవ్వుకుంటున్నారు. వైఎస్ జగన్ తెచ్చిన ఆ వ్యవస్థ వలన గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంత మేలు చేకూరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు చేసిన సేవలను దేశమే మెచ్చుకుంది. అలాంటి వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు తాజాగా అదే వ్యవస్థకు విజన్ యూనిట్ అనే పేరు మార్చి ప్రజలను ఏమార్చాలనే ఎత్తుగడ పన్నారు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలను జగన్ ఏర్పాటు చేశారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకే నోటిఫికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ పాలనలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. అలాంటి వ్యవస్థను గడిచిన సంవత్సరన్నర కాలంగా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు సీఎం చంద్రబాబు. గ్రామ వార్డు సచివాలయాలను చూడగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తుకొస్తోందనే భయంతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ వచ్చారు. వీటిని కొనసాగిస్తే జగన్ తెచ్చిన వ్యవస్థ కరెక్టేనని ఒప్పుకున్నట్లవుతుంది. అలాగని తొలగించేస్తే ప్రజలకు సేవ చేసే వ్యవస్థను నిర్దాక్షిణ్యంగా తొలగించినట్లు జనంలో చెడ్డ పేరు వస్తుంది. అంతేకాదు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి చివరికి పేరు మార్చి కొనసాగించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇందులో కూడా జగన్ పేరు కనబడకుండా ఉండేందుకు ప్రజల్లో బాగా స్థిరపడిపోయిన గ్రామ వార్డు సచివాలయాలు అనే పేరు తెరమరుగు కావడానికి విజన్ యూనిట్ అంటూ కొత్త పేరు పెట్టి జగన్ సాధించిన క్రెడిట్ ను కొట్టేసేందుకు ఎలాంటి సిగ్గుపడకుండా కుటిల యత్నాలు మొదలుపెట్టారు చంద్రబాబు.